నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో డీసీసీ ఎంపికకు ప్రయత్నాలు జరిగినా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీసీసీ కోసం నేతలంతా పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సరైన నాయకత్వం లేకుండానే సార్వత్రిక ఎన్నికలను నెట్టుకొచ్చిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీసీసీ ఎంపికపై అంతగా ఆసక్తి చూపలేదట. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీ భవిష్యత్తు ఆలోచించి సరైన నేతలకు జిల్లా బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోందట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలతో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అప్పటి నుంచి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పార్టీ జిల్లా అధ్యక్ష నియామకం చేపట్టలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 3 ఏళ్లుగా ఖాళీగా ఉన్న అధ్యక్ష పీఠం ఎవరు అధిరోహిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు అజయ్ సింగ్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించి 2 నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అలాగే పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే ముగించిన పరిశీలకులు ఈ నివేదికను ఏఐసీసీకి పంపించనున్నారు. అక్కడి నుంచే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని పేరు ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్, సంఘటన్ శ్రీజన్ అభియాన్ సమన్వయకర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంభూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. అలాగే బోధ్ నియోజకవర్గ పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ కోసం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిపారు. అయితే ఈ సమావేశాల్లో వర్గపోరు రోడ్డెక్కింది. సర్వే ముగియటంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిశీలకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు విభిన్న సామాజిక వర్గాల నుంచి 3 పేర్లను ఏఐసీసీకి పంపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెడ్మా బొజ్జు పటేల్, కంది శ్రీనివాసరెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గోక గణేష్ రెడ్డి, నరేష్ జాదవ్, ఆడే గజేందర్, గండ్రత్ సుజాత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధరు, అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి తదితరులున్నారు. డీసీసీ పదవిని ఆశిస్తున్న వారంతా అధిష్టానం వద్దకు పరుగులు తీస్తున్నారట. పార్టీలో తమకున్న పరిచయాలు, పలుకుబడితో చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2017కు ముందు పార్టీలో కొనసాగిన వారికి పదవులు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీనినే ప్రామాణికంగా తీసుకుంటే ఒకరిద్దరు నేతలు మాత్రమే పోటీలో ఉండే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 3, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరిద్దరి పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. గత కొంతకాలంగా డీసీసీ పీఠంపై జిల్లా నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారట. కానీ పార్టీ అధిష్టానం మద్దతు ఎవరికి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నా చివరికి పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది.